నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్. ఈరోజు చాలా హెల్దీ అయిన వంకాయ పెసర్ల కర్రీ అండి చూపించబోతున్నాను. ముందుగా పెసలు ఒక రాత్రి అంతా నానబెట్టి ఉంచుకున్న పెసలను తీసుకుని మనం వంకాయతోనే చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలు ఇష్టంగా తింటారంటే పొటాటోతో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. దేశీ పెసలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టుకుని ఇలా మొలకలు తీసుకొచ్చుకున్నా కన్నా చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 2 స్పూన్స్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. రుచికి సరిపడా కారం, ఎండుమిర్చి, వెల్లుల్లి తాలింపు వేసుకుని ఒక 1.5 స్పూన్ ఆనియన్ పేస్ట్ అండి. దాంట్లోనే చిన్న అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. ఎక్కువ మసాలాలు అసలు వాడకుండా చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇలాంటి మన దేశీ వంటకాలన్నీ కూడా అలవాటు చేస్తూ ఉంటే మంచిది కూడా కదా. ఉల్లి బాగా వేగుతుంది. వేగినప్పుడే ఉప్పు, పసుపు, కారం మన రుచికి సరిపడా వేసేసుకొని బాగా వేగాలి. మీకు ఈ ఉల్లి పేస్ట్లో ఉల్లి తరుగు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉల్లి పేస్ట్ వేయటం వల్ల కూర కాస్త చిక్కగా ఉంటుంది అన్నమాట. ఉల్లి తరుగు అయితే అంత విడివిడిగా ఫ్రైలాగా అయిపోతుంది కదండి. అందుకు 1 స్పూన్ ఆనియన్ పేస్ట్, 2 టమాటాలు తరిగి వేసుకుని వెంటనే మూత పెడితే టమాటా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలు, మనం పెసలు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్నీ వంకాయ కానీ బంగాళదుంప కానీ వేసుకోవాలి. వేసుకుని ఇది మగ్గే వరకు కూడా మూత పెట్టుకోండి ఒక 2 నిమిషాలు. పెసలండి ఉడికించిన అవసరం లేదండి, 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ ఒక రాత్రి అంతా నానబెట్టించుకున్న పెసలు కదా, మొలకలైనా పెసలైనా ఏవైనా సరే ముందు కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఉడికిపోతాయి. రాజ్మా, సోయా అవైతే మటుకు కుక్కర్ పెట్టుకోవాలండి. అరటికాయ చేప పులుసు అండి, నచ్చితే చేసుకోండి, లింక్ ఉంది. చూసారా, మనం ఎలాంటి నీళ్లు వేయలేదు, వంకాయ మగ్గిపోయింది, పెసలు కూడా మగ్గిపోయినాయి. కాస్త కొంచెం పెద్ద పిల్లలు తినగలిగే వాళ్ళకి ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు ఇంకా బాగా చిన్నపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మటుకు ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని ఇంకా బాగా మెత్తగా పేస్ట్లో ఉడికించుకోవచ్చు. ఇది రోటీస్లోకి, రైస్లోకి కూడా చాలా మంచిదండి, బాగుంటుంది కూడా. ఇందులో 1 స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది. లేదన్నోళ్ళు ఇష్టం లేదు వెన్న నెయ్యి వాడమన్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. అంతే అండి, ఒక హెల్తీ డిష్ పిల్లలకి పెసలు వంకాయ కర్రీ. అంటే మనం ఉంటున్న ప్రాంతానికి 300 కిలోమీటర్ల లోపల ఏవైతే పండుతాయో అవి మన ఇమ్యూనిటీని పెంచుతాయంటండి. కంపల్సరీగా మన చుట్టుపక్కల పెరిగే కాయగూరలు, పళ్ళు ఇవన్నీ కూడా మనం తప్పకుండా తినాలన్నమాట. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి.